మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేస్తూ దొడ్డు వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సింగాయపల్లి గోపి, మండల అధ్యక్షుడు శేఖర్, శివంపేట మండల అధ్యక్షుడు రమణగౌడ్, హత్నూరా ఎంపీపీ నర్సింహులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మరి నర్సాపూర్ పట్టణంలో మన ఎమ్మెల్యే గారి సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి భారీ ధర్నా రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మరి వరికి 500 బోనస్ ఇస్తానని మన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మరి ఎన్నికలైపోయిన తెల్లారగానే మరి మర్చిపోయి మరి సన్న బియ్యంకే ఇస్తానని మరి మరోసారి కాంగ్రెస్ మోసం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎప్పుడు మోసం చేస్తూ మోసం చేస్తున్న ప్రభుత్వం వెంటనే గత దిగాలని, అలాగే మరి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం మరి 5 నెలలైనా మరి ప్రకటించకపోవడం మరి ఎంతో ఆశ్చర్యమైన విషయం. ప్రజలని వంచిన ప్రభుత్వం మరి వెంటనే గత దిగాలని కోరుతున్నాం. మరి సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఈ పద్ధతులు మార్చుకోకుంటే మరి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. జై కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.